వివాహమైన తర్వాత సొంత భార్య ఉన్నా కూడా వ్యభిచారం చేసేవాడైనను. ఆ తర్వాత ఇవన్నీ మన లోకంలో ఉన్న వారిలో మనలో కూడా ఉన్నాయి. ఆడంగితనం గలవారైన, ఆడంగితనం అంటే నపుంసకుడు, మగ కాదు ఆడ కాదు. మరి అది దేవుడు చేశాడు కదండి. మనం అనుకోవచ్చు ఆడంగితనం అంటే మరి అది పాపం ఎట్టవుద్ది అని మనం అనుకుంటాం. ఎందుకంటే వాడు అట్ట పుట్టాడు, వాడు నపుంసకుడు, వాడు పురుషుడు కాదు స్త్రీ కాదు, దేవుడే పుట్టించాడు కదా అని దేవుడిని నిందిస్తాం. అయితే పురుషుడిగా పుట్టి కూడా వాడు ఆడంగితనాలకు అలవాటు పడిపోతాడు, ఆడవాళ్ళగా నడుస్తాడు, ఆడవాళ్ళగా మాట్లాడతాడు, ఆడవాళ్ళగానే కట్టుబొట్టు ఆశిస్తాడు. అది పాపమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆడంగితనము గలవారైనను. ఇంకేముందండి? పురుషుడితో సంయోగం చేసేటువంటి పాపం. పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను. లోబులు అంటే సంపాదిస్తారు కానీ ఖర్చు పెట్టరు. మా బావమరిది పాశ్రమ గారి అన్న నన్ను అండేవాడు, బావా లోబికి ఖర్చు ఎక్కువ అన్నాడు. అంటే నన్ను లోబిని, నేను ఖర్చు పెట్టను, నిజమే, నేను పిసినార్థంగా ఉంటాను. దేవుని డబ్బు ఖర్చు పెట్టను, నా డబ్బు ఖర్చు పెట్టను, చాలా జాగ్రత్త ఖర్చు పెడతా. ఆడు పోలీసు వాడు కాబట్టి ఆయన ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, రిటైర్ అయిపోయి సేవ చేస్తున్నాడు, అది వేరే విషయం. చాలాసార్లు అన్నాడు ఈ మాట, నాకు కోపం వచ్చింది. కానీ సొంత బావమరిది ఏమంటాం, పాశ్రమ గారి భర్త కదా, బావా లోబికి ఖర్చు ఎక్కువ అంటే నేనేం మాట్లాడలే. నిజమే, లోపం ఏదో కాస్త కూర్చున్నారు ఉండొచ్చు. డబ్బు దురాశ నాకు లేదు, కానీ డబ్బు కావాలి. డబ్బు కోసం నేను ప్రయాసపడను. ఇప్పుడైతే సంఘం కాపరిగా ఉన్నాను కాబట్టి నాకు వచ్చినటువంటి కానుకల్లో ఎక్కువ శాతం సంఘానికి ఖర్చు పెడతాను, నేను మిగిలితే నేను తింటాను. ఇప్పుడు నాలో లోపం లేదని నేను ఎరుగుతున్నాను. అప్పుడు జీతం వచ్చేటప్పుడు మళ్ళీ జీతం ఎప్పుడు వస్తుందో, ఒకసారి ఫండ్స్ లేకపోతే జీతం రాదు, మళ్ళీ జీతం వచ్చేదాకా నమ్మకం లేదు. అది సేవ, అది కూడా సేవ కాబట్టి. అందుకని చెప్పి మళ్ళీ జీతం వచ్చేదాకా నాకు ఎవడిస్తాడు డబ్బులు? ఇప్పుడు సంఘం ఉంది కాబట్టి ఏ ఇంటికి పోయినా 10 రూపాయలు ఇస్తారు, పాస్టర్ గారికి పెట్రోల్ డబ్బులు కావాలని. కానీ అప్పుడు అట్లా లేదు, అది జీతం. అది సంస్థలో సేవ చేస్తుంటే నాకు వచ్చే జీతం నాకే వస్తుంది, జీతం సరిపోదు. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. నాకు పాస్టర్ గారికి కూడా వస్తే ఎక్కడ వస్తే డబ్బుల దగ్గర వస్తాయి. ఇదైనా సంఘ సాహసంలో వచ్చిన తర్వాత మీరు ఇచ్చే కనుకలు తక్కువైనా ఎక్కువైనా, అల్పమైనా ఘనమైనా దేవుడు నాకు నెమ్మది ఇచ్చాడు. హల్లెలూయా. 100 కోట్లు లక్షలు ఉండవు, కానీ నాకున్న డబ్బు దేవుడు నాకు తృప్తినిస్తున్నాడు. హల్లెలూయా. లోబులైనను, మీరు ఖర్చు సంపాదించండి, లోపత్వం లేకుండా చూసుకోండి, పిసినార్తనం లేకుండా చూసుకోండి. దేవునికి ఇవ్వండి, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయండి. మీ పిల్లలను, భార్య పిల్లలను పోషించుకోండి, నెమ్మదిగా ఉండండి. లోబులైనను, ఇంకెవరండి? త్రాగుబోతులైనను. పోతులు, తిరుగుబోతు, త్రాగుబోతు, వదరబోతు, దీనికి ఇష్టం లేదు. అట్టని మనం పెంటులం కాదు, పోతులు పెంటులు అంటారు కదండి. మన పోతులం అంటే పొగరు పట్టిన వాళ్ళు అనమాట. పోతులు అంటే మేకపోతు అంటారు, గొర్రె పొట్టేలు అంటారు. ఆ పోతులు అంటే పొగరు పట్టినాయి. ఆ పొగరు దేవుని మీద చూపిస్తే కుదరదు. మన పొగరు సైతాన్ని మీద చూపించండి, శత్రువు మీద చూపించండి. అంటే ఆత్మ సంబంధం శత్రువు మీద చూపించండి. కానీ శత్రువుని మీద, ఎవరి మీద మనం బాకులు బల్యాలు పట్టుకుని పోము, ఎవరిని మనం చంపము, తిట్టము, కొట్టము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోషము మనకు ఉంటే మంచిదే. దేవుని విషయంలో రోషం మనం కలిగి ఉండాల్సిందే. కానీ మనం పోతులుగా ఉండటం నిశ్చితం కాదు. తిండిపోతులుగా, తిరుగుబోతులుగా, వదరబోతులుగా ఉండటము దేవుని ఇష్టం కాదు. మన అమ్మరిపల్లి వెళ్ళాం, 2 రోజులు ఉన్నాం. ఫస్ట్ మొదటి రోజు బాగానే ఉంది. సెకండ్ దినాన, రెండో దినాన సేవ ఉంది. అక్కడ సేవ చేస్తున్నాను, ఒక పక్కన ఆరోగ్యం పాడైపోయింది. ఏం తినలేదు, నేను ఎక్కువ తిన్నాను. ఒక ముక్క కూడా ఆ రోజు పెరుగుతుంది తిన్నా. కానీ కడుపులో పెద్ద బాధ కలిగింది. యేసు అన్నాడు, చేసి వచ్చాడు, ఏంటి ఇంకొరట్టు అయిపోయారు, ముఖం అంతా పెక్కుపోయింది, నిన్న బాగుంటుంది అంటే నా పరిస్థితి బాగాలేదని చెప్పాను. తినకపోతేనే ఆ పరిస్థితి వస్తే తింటే ఎంత వస్తుంది? మనం తిండిపోతులు ఉండటం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. బతకడం కోసం తిందాం, తినడం కోసం బతకొద్దు. బాగా తిందాం, బాగా తాగుదాం, ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందామని చెప్పి అది మానవ ఆలోచన అయితే దేవుడు అదే అంటం లేదు. నేను తృప్తి పరుస్తున్న అవసరమైతే పరలోకం నుంచి ఆకాశం నుంచి మన్నా కురిపించి నేను పోషిస్తాను. నీ ఆత్మను వాక్యంతో పోషిస్తాను, నీ శరీరాన్ని
ఈ లోక సంబంధం ఆహారంతో పోషిస్తానంటాడు. మనం ఎవరూ పత్తులు ఉండటం లేదు. ప్రేమ దేవుని పిల్లరా, చూడండి, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులు ఉండటం దేవుని చిత్తం కాదు. త్రాగుబోతులైనను, దూషకులైనను. చాలామంది క్రైస్తవులు దేవుని కూడా దూషిస్తారు, భార్యలను దూషిస్తారు, పిల్లలను ద్వేషిస్తారు, బూతులు మాట్లాడతారు. మా ఇంటి ఎదుట ఒక క్రైస్తవ వాచ్మ్యాన్ ఉండేవాడు. వాచ్మ్యాన్ భార్య వాళ్ళకి ఒక పిల్లోడు ఉన్నాడు, కుర్రాడు, వయసు వచ్చిన కుర్రాడు ఉన్నాడు. ఒక రోజున భర్త పనికి పోతున్నాడు, బీడు తక్కుంటా, మేస్త్రి ఎక్కడో పనికి పోతున్నాడు. ఏదో గొడవైనటువంటి ఇంట్లో భార్య బయటకు వచ్చి, ఒరే నా మనవడా అన్నది. ఒరే నా మనవడు అంటే ఎవరొబ్బ మనవడు, కొడుకున్నాడు కానీ మనవడు లేడు కదా. ఎవడంటే మనవడు? భర్తే. అది చెడ్డ మాటే. భర్తను పెట్టుకుని నాదా ప్రాణేశ్వర ఏమండి అనకుండా నా మనవడా అంటే ఎంత మాట అండి. నాకు నవ్వాలి ఏడవలు అర్థం కాలే. అతని ప్రకాశం క్రైస్తవుడే, ఇప్పుడు లేరనుకోండి. అది చెడ్డ బూతుగా అనిపించదు. మనోడు అంటే మనోడు ఏమని అనుకుంటాం, కానీ యాక్చువల్గా మనోడు కాదు. మనోడు అంటే కొడుకు మనోడు అవుతాడు కదా. ఇంకా నయం ముని మనోడలా. హల్లెలూయా, స్తోత్రాలు. గనుక ప్రేమ దూషకులైన, ఎటువంటి దూషకులైనను ఏమండి, దోచుకున్న వారు ఎవరైనాను దేవుని రాజ్యానికి వారసులు కానేరారు. ఇది మనం నేర్చుకోవాల్సింది, అనుభవించవలసింది అంటే మీలో కొందరు అట్టి వారే ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆ కృప నీకు లభించింది, నాకు లభించింది. ఇంకా ఎవరైనా ఉంటే నమ్మకుండా, బాప్తిజం పొందకుండా, ఇంకా సంఘములో సహవాసంలో ధైర్యంగా ఉండలేని వారు ఎవరైనా, బలలో చేయి వేయలేక ధైర్యం లేకుండా వారు ఎవరైనా ఉంటే ఇది మీకు మంచి సమయం. ప్రభువును నమ్మండి. ఆయన నీకోసం మరణించాడు, నీ తనలో ఆయన తన ప్రాణం పెట్టాడు. మనము ఆ 11 మందిలో, ఆ 11 వర్గములలో ఉండకుండా మనము కడుగబడిన వారముగా, పరిశుద్ధపరచబడిన వారముగా, నీతిమంతులుగా తీర్చబడుటకు ప్రభువును కృప చూపును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహా గొప్ప దేవా, మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా మాలో ఎవరైనాను అట్టి వారముగా ఉంటే మమ్మల్ని క్షమించి మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి, రోగులుంటే స్వస్థపరచండి, అవిశ్వాసం తీసివేయండి, విశ్వాసాలను ఉజ్జీవంపరచండి. అయా ఒకరినొకరు గౌరవించుకొని, గణపరుచుకొని, ఒకరినొకరు ప్రభువా మీ నామమున విశేష చేసుకుంటూ నేను ప్రభు మీరు ఎదుగుటకు ప్రతి వారిని సంఘ ఐక్యతలో పెంచండి, ఆత్మ కలిగించే ఐక్యతలో పెంచండి. అయా స్వస్థతలు, దీవెనలు శుభం చేకూర్చండి. బళ్ళలోకి వెళ్తున్నాం, బళ్ళను సిద్ధపరిచే పరిచారకులను సిద్ధపరచండి, గ్రామాల్లో దర్శించండి. ఇతర పరిచయాలు తోడుగా ఉండండి. మాకు మిరిచిన కడుగుబాటును బట్టి, అయా ప్రభా పరిశుద్ధపరచబడిన అనుభవాన్ని బట్టి, నీతిమంతులుగా తీర్చబడిన అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు, ఆయనను మీరు మమ్మల్ని తీర్చారు, మీకు స్తోత్రాలు. మమ్మల్ని పరలోకానికి యోగ్యులుగా ఎంచారు, మీకు స్తోత్రాలు. బలలో చేస్తున్నాం. రొట్టెను మీ యొక్క శరీరముగాను, మీ పాత్రను అయా మీ యొక్క రక్తముగానే అభిషేకించుకోండి. ప్రచారకులను ప్రతిష్ఠించండి, విశ్వాసాలను సిద్ధపరచండి. మా దశమ భాగములు స్వేచ్ఛార్పణను మొక్కుబడులను మీరు అంగీకరించండి. మమ్మల్ని మేమే సమర్పించుకుని మాకు నేర్పించండి. అయ్యా ఈరోజు మొదటి వారమంతా పరిచర్య కోసం సిద్ధపరచండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నన్ను సహవాసము, ప్రియ సంఘ సహవాసుడు మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రపంచ ప్రజలకు, ప్రభుత్వాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదవిలో నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.